రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పల్లె ప్రజలు బారులు తీరారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్లను కూడా ఎన్నుకుంటారు. నెల రోజులుగా ఊదరగొట్టిన మెస్సీ మేస్త్రీ ఫుట్బాల్ ఆర్పాటం తుస్సుమన్నది. రేవంత్ సర్కార్ బిల్డప్ అంతా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. ఫుట్బాల్ గోట్ మెస్సీ ఇండియా టూర్ హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పట్టుమని 10 నిమిషాలు కూడా మెస్సీ గ్రౌండ్లో సాకర్ ఆడలేదు. ఇంతదానికే గుంపు మెస్సీ 100 కోట్ల ప్రజాదానాన్ని దుబారా చేశాడు. 2 ఏళ్ల కిందట ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్ కు ఇన్నాళ్లకు మళ్లీ తెలంగాణ యాదికొచ్చింది. రేవంత్ పాలనలో అన్ని వర్గాలు అరిగోసపడుతుంటే రాని రాహుల్ ప్రజాధనంతో నిర్వహించిన సరదా మ్యాచ్ చూసేందుకు మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు. రాహుల్ విమర్శించే అదానీ గ్రూప్ స్పాన్సర్షిప్ చేస్తున్న మెస్సీ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తిలకించేందుకు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 ఏళ్లు కలకల్లాడిన గ్రామాలు 2 ఏళ్ల రేవంత్ పాలనలో అధ్వానంగా మారాయి. ఊర్ల బాగు కోసం ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి వచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన ప్రతి ఒక్కరి పోరాట పటిమను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. మెదక్ జిల్లా పాపన్నపేట, గన్పూర్ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన 26 మంది నూతన సర్పంచులు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ అరాచకాలకు రిగ్గింగ్కు పాల్పడుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి పోలైన ఓట్లను చోరీ చేసి మురికి కాలువలో పడేశారని అన్నారు. పోలీసులు, పోలింగ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క అనుచరులు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నామన్న పొగరుతో కాంగ్రెస్ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు తెగబట్టారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వమా లేక గూండాల ప్రభుత్వమా అని బాధితులు ఫైర్ అయ్యారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ ఎన్నికకు ఇరువైపులా సమాన ఓటింగ్ వచ్చినప్పుడు సర్పంచ్ అభిప్రాయం సేకరించకుండానే తన అనుకూల వర్గానికి ఎంపీడీఓ ఉప సర్పంచ్ పదవిని వాంకిడి ఎంపీడీఓ కట్టబెట్టారని ఆరోపించారు. వనపర్తి జిల్లా గోపన్నపేటలో కాంగ్రెస్ నాయకులను ఇంట్లో వేసి తాళం పెట్టారు గ్రామస్తులు. ఓటర్లకు డబ్బు పంచుతుండగా ఎస్సీ కాలనీ వాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.